Hello students, welcome to TSET classes. ఇండియన్ పాలిటీ కోర్స్లో మనం లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే విషయాన్ని చూసేద్దాం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 36 to 51, రైట్, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 36 to 51లో మెన్షన్ చేస్తుంది. ఆదేశిక సూత్రాలు అనేవి ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకొని రావడం జరిగింది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనము ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో కంపేర్ చేస్తారు. రైట్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో రాస్తున్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ ఆదేశిక సూత్రాలు అనేవి మెన్షన్ చేస్తారు. అసలు ఈ ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? దీస్ ఆర్ దీస్ ఆర్ నథింగ్ బట్ philosophical principles. These are nothing but certain philosophical principles. These are nothing but philosophical principles. These are philosophical principles. Sutralu. These are some philosophical principles given to the state, that is legislature and executive. So these are certain philosophical principles provided to legislature and executive, right, for certain philosophical reasons అన్నమాట. అంటే ఈ సూత్రాలు అనేవి మోరల్ వాల్యూస్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఈ మోరల్ వాల్యూస్ అనేవి శాసనసభలో శాసనాలు చేసేటప్పుడు మరియు రైట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో వాళ్ళు పాలసీలు తీసుకొచ్చేటప్పుడు రైట్ ఎగ్జిక్యూటివ్ పాలసీ మేకింగ్లో కానీ లేదా లెజిస్లేచరు లా మేకింగ్లో కానీ యూజ్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ యూజ్డ్, రైట్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ నోవెల్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు. దీస్ ఆర్ నథింగ్ బట్ నోవెల్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు. ఇవి నోవెల్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఆదేశిక సూత్రాలలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే రైట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్. ఇవి డైరెక్ట్గా ఎన్ఫోర్సబుల్ అవ్వదన్నమాట. దీస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎన్ఫోర్సబుల్. అంటే దీన్ని ఎన్ఫోర్సబుల్ చెయ్యాలి అని అంటే చట్టాల ద్వారా కానీ లేదా పాలసీల ద్వారా కానీ ఎన్ఫోర్సబుల్ చేయొచ్చు. అదర్వైజ్ దే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ డైరెక్ట్లీ. దే కెన్ బి ఎన్ఫోర్సబుల్ ఓన్లీ త్రూ ఏ లా ఆర్ ఏ పాలసీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. మనకి ఆర్టికల్ 40 అంటుంది రైట్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ వ్యవస్థలు. ఆర్టికల్ 40 ద్వారా పంచాయతీ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి అని అంటుంది. మరి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అని అంటే ఇది డైరెక్ట్గా ఎన్ఫోర్సబుల్ కాదు కదా. సో దీన్ని ఎన్ఫోర్సబుల్ చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 తీసుకొచ్చారు. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలు అనేవి ఎన్ఫోర్సబుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 40 అనేది ఎన్ఫోర్సబుల్గా మనం భావిస్తూ ఉంటాం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ రాస్తుంది సార్ అంటే ఆర్టికల్ 37లో రాస్తుంది అనమాట. ఆర్టికల్ 37లో వస్తుంది. ఇంకో విషయం సార్, ఆదేశిక సూత్రాలలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 3 రకాల ఫిలాసఫీస్ అనేవి మనకు వస్తాయి. ఒకటి గాంధీయన్ ఫిలాసఫీ, రెండోది సోషలిస్టిక్ ఫిలాసఫీ, మూడోది చాలా ఇంపార్టెంట్ లిబరల్ థాట్, లిబరల్ ఫిలాసఫీ. సో సోషలిస్టిక్ ఫిలాసఫీ కానీ గాంధీ ఫిలాసఫీ కానీ ఈ ఆదేశిక సూత్రాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మనం అన్నీ కూడాను ఆర్టికల్ 36 నుంచి 51 వరకు వెళ్ళే ముందు రైట్ ఇప్పటి వరకు రైట్ ఆదేశిక సూత్రాలలో ఉండే అమెండ్మెంట్స్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాలలో ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా అమెండ్ చేశారు, ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. తర్వాత ఆర్టికల్ 36 to రైట్ 51కి వెళ్ళిపోదాం. మనకి ముందుగా 44వ రాజ్యాంగ సవరణ చట్టం.
44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారంగా రైట్ ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 38 క్లాస్ 2ని యాడ్ చేశారు. ఆర్టికల్ 38 క్లాస్ 2ని యాడ్ చేశారు. సో ఆర్టికల్ 38 క్లాస్ 2 ఇట్ టాక్స్ అబౌట్ మినిమల్ రైట్ మినిమల్ కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. సంపద అనేది కొన్ని మంది చేతులలో ఉండకుండా చూసుకోవాలి, రైట్. మొత్తం సంపద అనేది కొన్ని మంది చేతులలో ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ 38 క్లాస్ 2 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రైట్ ఆదేశిక సూత్రాలలో 5 చోట్లలో మనకి సవరణ తీసుకొని వచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 39 స్మాల్ ఈ, రెండోది ఆర్టికల్ 39 స్మాల్ ఎఫ్, మూడోది ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, నాలుగోది ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ, ఐదోది ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ. సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా టోటల్గా 5 చోట్లలో టోటల్గా మనకి 5 అమెండ్మెంట్స్ అనేవి రైట్ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో తీసుకొని రావడం జరిగింది. అవేంటో ఒకసారి వినండి. ఆర్టికల్ 39 స్మాల్ ఈ ఏమంటుందంటే ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు లుక్ ఆఫ్టర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, రైట్. మెన్, ఉమెన్ మరియు చిల్డ్రన్స్ యొక్క వెల్ఫేర్ అనేది ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ 39 ఈలో ఉంది. ఆర్టికల్ 39 ఎఫ్, ద స్టేట్ షెల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద చైల్డ్ టు గ్రో, రైట్. పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎదుగుదల కోసము ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 39 ఎఫ్ చెప్తుంది. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఏమంటుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్. సో ఆర్టికల్ 39 ఏ ఈ సేస్ ఈక్వల్ జస్టిస్, అందరికీ సమానమైన న్యాయము మరియు ఉచితంగా జస్టిస్కి వెళ్ళే న్యాయంకి వెళ్ళేటప్పుడు కోర్టు ఫీజు కానీ అవన్నీ కూడాను ఉచితంగా పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టికల్ 39 ఏ చెప్తుంది. ఆర్టికల్ 39 ఏని ఎన్ఫోర్స్ చేయడానికి నాల్సా చట్టం అనేది 1987లో తీసుకొచ్చింది ప్రభుత్వము. నాల్సా స్టాండ్స్ ఫర్ నేషనల్ రైట్ మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, రైట్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987ని మనకి దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి తీసుకొని వచ్చిందనమాట. మరి సార్ వాట్ ఈజ్ ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ? 43 capital A says or talks about, it says that the state shall encourage participation of workers in management. Participation of workers in the management. సో వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది డెసిషన్ మేకింగ్లో చాలా ముఖ్యము. ఎందుకు ముఖ్యము సార్ అంటే ఎప్పుడైతే వర్కర్స్ డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, రైట్, స్ట్రైక్స్ అనేవి తగ్గుతాయి. స్ట్రైక్స్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే మనకి బిజినెస్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి, వర్కర్ యొక్క జీతాలు కూడా పెరుగుతాయి. సో ఆ ఉద్దేశంలో ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ అనేది మనకి ఇంపార్టెంట్. మరి వాట్ ఈస్ ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ? ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్. It is a duty of the state to protect, right, environment, wildlife, flora and fauna. It is a duty of the state to protect the environment, wildlife, flora and fauna. Environment Protection Act gaani, Wildlife Protection Act gaani, నమామి గంగా ప్రోగ్రామ్ కానీ, ఆపరేషన్ డాల్ఫిన్ కానీ, లేదా ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, ఇవన్నీ కూడాను ఆర్టికల్ 48 ఏకి మనం కంపేర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ? ఇట్ సేస్ దట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ద స్టేట్ షెల్ టేక్స్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, ఫ్లోరా మరియు ఫౌనా. అంటే మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో రెండింటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 48 క్యాపిటల్ ఏ చెప్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము ఒక్కసారి చూద్దాం సార్, రైట్. ఫ్రమ్ ఆర్టికల్ 36 to 51, ఫ్రమ్ ఆర్టికల్ 36 to 51 ఒక్కొక్కటిగా చూడడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ సార్ మనకి ఎగ్జామ్కి, రైట్. ఆర్టికల్ 36 టాక్స్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్.
definition of state. So what is the definition of the state as per Article 36 as defined in Article 12? ఆర్టికల్ 12లో ఏదైతే స్టేట్ యొక్క డెఫినేషన్ ఉంటుందో అదే డెఫినేషన్ అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ 36లో కూడా ఉంటుంది. మరి వాట్ ఈస్ ఆర్టికల్ 37? ఆర్టికల్ 37లో చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 37 టాక్స్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ DPSP. Application of DPSP. Now, in the process of application of DPSP, రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అప్లికేషన్ ఆఫ్ DPSPలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైట్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ డైరెక్ట్లీ. ఇందాక కూడా చెప్పిన, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ డైరెక్ట్లీ. ఇవి డైరెక్ట్గా ఎన్ఫోర్సబుల్ కాదు. ఎన్ఫోర్సబుల్ చెయ్యాలి అంటే లెజిస్లేచర్ చట్టం ద్వారా కానీ ఎగ్జిక్యూటివ్ పాలసీ ద్వారా కానీ ఎన్ఫోర్సబుల్ చెయ్యవచ్చు. మరి రెండోది ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఫర్ ది గవర్నెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, రైట్. దేశం యొక్క మంచి పాలన కోసమే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి తీసుకొని రావాలి అని చెప్పేసి ఆర్టికల్ 37 చెప్తుంది. ఓకే సార్. నౌ లెట్స్ గో టు ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 talks about, it says that it is a duty of the state, to ensure social order and order in the society. సమాజంలో ఒక సోషల్ ఆర్డర్, ఒక మంచి డిసిప్లిన్ తీసుకుని రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 38 చెప్తుంది. నో ఆర్టికల్ 39. సో ఆర్టికల్ 39లో మనకు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39A ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఇంకా ఎఫ్ ఆల్రెడీ మనం చూసాం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇదిగోండి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఇంకా ఎఫ్ మనం చూడడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఎఫ్ అనేది మనం చూసాం. సో ఇప్పుడు మనము మిగతావి చూద్దాం, మిగతావి ఏమున్నాయో అవి చూద్దాం. ఓకేనా. What is Article 39E? It is a duty of the state to provide livelihood to poor. It is a duty of the state to provide livelihood to poor. Article 99, 39B మరియు C వచ్చేసి equitable distribution of wealth. It talks about equitable distribution of wealth. It talks about equitable distribution of wealth, right. సంపద అనేది ప్రభుత్వం అందరికీ సమానంగా పంచే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 39B మరియు ఆర్టికల్ 39C చెప్తుంది. మరి వాట్ ఈస్ ఆర్టికల్ 39D? ఇట్ సేస్ దాట్, వెరీ ఇంపార్టెంట్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, రైట్. ఆర్టికల్ 39D ఏమంటుంది, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. దీన్ని అమలు పరచడానికి ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇది ఆర్టికల్ 39 ABCD స్మాల్ సార్. ఇది క్యాపిటల్ ఏ కూడా చూడడం జరిగింది మనకి. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ అనేది మనం చూసాం, గుర్తుందో లేరు మీరు. నాల్సా చట్టం ద్వారా ఇంప్లిమెంట్ అయింది అని కూడా చెప్పినా మీకు. ఓకేనా. ఆర్టికల్ 40 ఏమంటుంది, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు కాన్స్టిట్యూట్ ఆర్ ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ వ్యవస్థలు, రైట్, స్థానిక సంస్థలని, రైట్, ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 40 ఉంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 తీసుకొచ్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 24th April 1993 రోజు అమల్లోకి వచ్చింది. 24th April 1993 రోజు ఈ యొక్క మనకి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా అనేది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా కల్పించడం జరిగింది. Now what is Article 41? Article 41 says, it is the duty of the state to ensure, to provide employment
to provide employment, education, and also ensure public assistance for ఎవరికి ఇవ్వాలంట, for unemployed youth, for physically handicapped people, mentally retarded or mentally challenged, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్సెట్రా. అంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో, అన్ఎంప్లాయిడ్ ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వీళ్ళందరికీ కూడాను ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అనేది ఆర్టికల్ 41 ద్వారా తెలుస్తుంది అనమాట. ఆర్టికల్ 42 it says that the state shall ensure humane conditions of workforce, humane conditions of workplace, and also ensure maternity benefit, and also to ensure to provide maternity benefit for poor, and also to provide maternity benefit for poor. So it is a duty of the state to provide, to ensure humane conditions of the workforce and maternity benefit for the poor. So ఇండియాలో ప్రస్తుతానికి మెటర్నిటీ బెనిఫిట్ ఎన్ని వారాలు ఇస్తారు? 26 వారాలు ఇస్తారనమాట. ముందు ఎంటుండేది 12 వారాలు ఉండేది, ఇప్పుడు 26 వీక్స్ అనేది ఇస్తారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961 ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961 ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఆర్టికల్ 42. లెట్స్ గో టు ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, రైట్? ఆర్టికల్ 43 ఇంకోటి చెప్పడం కూడా మర్చిపోయా మీకు, అది ఇప్పుడు చెప్తాను. ఆర్టికల్ 43 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దట్ మన లివింగ్ వేజ్ ఫర్ ద వర్కర్, సో ఇట్ టాక్స్ అబౌట్ లివింగ్ వేజ్ ఫర్ ద వర్కర్. సో లివింగ్ వేజ్ ఫర్ ద వర్కర్లో మనకి మినిమం వేజ్ వస్తుంది, ఫేర్ వేజ్ వస్తుంది, అదేవిధంగా లివింగ్ వేజ్ వస్తుంది. సో లివింగ్ వేజ్ అనేది ఒక వర్కర్కి ఇవ్వాలంట. ఒక రోజు పనిచేస్తున్నందుకు గాను అతనికి ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అతని యొక్క వేజ్ అనేది అతనికి ఇవ్వాలి అని అంటుంది. మనం మీకు గుర్తుంటే ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ చూసాం, రైట్? అమెండ్మెంట్స్లో ఆర్టికల్ 43 క్యాపిటల్ ఏ చూసాం 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో. ఆర్టికల్ 43B కూడా ఉంది, అది ఇప్పుడు చెప్తాం మీకు. వాట్ ఈజ్ ఆర్టికల్ 43B? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 43B అనేది 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా యాడ్ అయింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టము 2011 ద్వారా యాడ్ అయిందనమాట. ఏంటి సార్ ఇది? రైట్, 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ టాక్స్ అబౌట్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు కాన్స్టిట్యూట్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ఎస్టాబ్లిష్ కోఆపరేటివ్ సొసైటీస్. సో సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 43B అనేది చెప్తుంది అనమాట. ఓకేనా సార్? Now next one is extremely important for the exam, that is your article 44. Article 44. Now what is article 44? Article 44 talks about it is the duty of the state to bring uniform civil code. Uniform civil code. What is the meaning of uniform civil code? మనకి సివిలియన్ మ్యాటర్స్ అంటే పర్సనల్ మ్యాటర్స్, సొసైటీలో పర్సనల్ మ్యాటర్స్ మీద ఒకే కోడ్ అంటే కామన్ లా, రైట్? కామన్ లా. సో ఇండియాలో ప్రతి మతాలకు మనకి డిఫరెంట్ సివిలియన్ చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, అడాప్షన్ కానివ్వండి, సక్సెషన్ వీలునామా కానివ్వండి. అంటే ఇండియాలో సపోజ్ ఇఫ్ యూ బిలాంగ్ టు హిందూయిజం, హిందువులకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, ఇస్లాంలో షరియా లా ఉంటుంది, క్రిస్టియానిటీలో వాళ్ళ పద్ధతులు ఉంటాయి,
పెళ్లి చేసుకోవాలన్నా, డివోర్స్ తీసుకోవాలన్నా, వీలునామా రాసుకోవాలన్నా వేరే వేరే పద్ధతుల ద్వారా ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమంటుంది, అన్ని మతాలకు ఒకే చట్టం ఉంటే బాగుంటుంది కదా అని చెప్తుంది అనమాట. ఇండియాలో ప్రస్తుతానికి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ స్టేట్ ఇన్ ఇండియా వేర్ యూ హ్యావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ యూ హ్యావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్. పోర్చుగీస్ నుంచి వచ్చిందనమాట. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ ఆఫ్ నౌ. ఉత్తరాఖండ్ కెన్ బి ఫాలోడ్. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా వెళ్తున్నట్టు మనకు తెలుస్తున్నాయి అనమాట. సో ఆర్టికల్ 44 సేస్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇట్స్ ఏ కామన్ లా, కామన్ కోడ్, రైట్, ఫర్ సివిలియన్ మ్యాటర్స్ లైక్ మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, వీల్నామా, సక్సెషన్ ఎక్సెట్రా అనమాట. ఇది ఆర్టికల్ 44 సార్. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 45? సో దీంట్లో కూడా సవరణ ఉంది. ఆర్టికల్ 45ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా సవరించారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్లో కూడా మిస్ ఇక్కడ చెప్తా. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 3 చోట్లలో సవరణ తీసుకొచ్చారు. త్రీ ప్లేసెస్. సో ఇన్ 3 places దెర్ వాజ్ అ అమెండ్మెంట్ మేడ్. ఐ థింక్ ఇది డిస్కస్ చేసాం, మరి చెప్తున్నా. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 3 చోట్లలో సవరణ చేశారు. ఏంటి, ఎక్కడెక్కడ సార్ అది? 1 second సార్. ఎక్కడెక్కడది? ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్లో. సో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 క్యాపిటల్ యాడ్ చేశారు. రెండోది రైట్ ఫండమెంటల్ డ్యూటీస్లో. ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ కే అంటే 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. మరి మూడోది ఇక్కడ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఆర్టికల్ 45ని మాడిఫై చేశారు. ఏమని మాడిఫై చేశారు? రైట్, ఏం చేశారంటే ఇప్పుడు ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు ఎన్ష్యూర్ ఎర్లీ చైల్డ్హుడ్ లెస్ దెన్ 6 years అనమాట. ఎవరైతే 6 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క బాగోగులు ప్రభుత్వం చూసుకోవాలి. అంగన్వాడీ సెంటర్స్ అనేది, పోషణ అభియాన్ అనేది, మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. మనకి ఆర్టికల్ 45 ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా మనకి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. 47కి కూడా లింక్డ్ అనమాట, అక్కడ కూడా వస్తాను నేను. నౌ లెట్స్ గో టు 46 సార్. 46 ఆర్టికల్ 46. Article 46 says it is a duty of the state to protect. It is a duty of the state to protect economic and educational interest of SCs, STs, BCs, etc. సో ఇండియాలో అయితే షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారో, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో, బీసీలు ఉంటారో, వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని రైట్ కాపాడాలి అని చెప్తుంది ప్రభుత్వం. ద స్టేట్ షెల్ ప్రొటెక్ట్ ది రైట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 46 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉందన్నమాట. ఓకేనా, లెట్స్ గో టు ఆర్టికల్ 47, ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. Article 47 says it is the duty of the state, to increase the standard of living of poor. It is a duty of the state to increase the standard of living of the poor. 2, to provide nutritious supply of food. And lastly, to take steps in prohibition of consumption of alcohol. Right, prohibition of consumption of alcohol. So ప్రభుత్వం అనేది ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 47 చెప్తుంది సార్. నౌ లెట్స్ గో టు ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 ఈజ్ అగైన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 48 సేస్ it is a duty of the state to protect agriculture
and allied activities. It is a duty of the state to protect the agriculture. వ్యవసాయము మరియు వ్యవసాయ రంగానికి రిలేటెడ్గా ఉన్న అన్నీ కూడాను ప్రొటెక్ట్ చేస్తూ, రైట్, ఆల్సో టేక్ స్టెప్స్ ఇన్ ప్రొహిబిటింగ్, రైట్, స్లాటరింగ్ ఆఫ్ కౌ. ఆవుని చంపడం కూడా నిషేధము అని అంటుంది. స్లాటరింగ్ ఆఫ్ కౌ, ఆవుని చంపడము నిషేధము అని చెప్పేసి మనకు ఆర్టికల్ 48 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా వస్తుంది. ఎందుకని ఆవుని చంపడం నిషేధము? బికాస్ టు ప్రొటెక్ట్ ది అగ్రికల్చర్. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. అగ్రికల్చర్ని కాపాడాలంటే ఆవు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆవుని చంపడం నిషేధం అని చెప్పేసి ఆర్టికల్ 48లో మనకి తీసుకొని రావడం జరిగిందనమాట. వాట్ ఈస్ ఆర్టికల్ 49? Article 49 says it is the duty of the state to protect monuments and places of public importance. Places of public importance. It is a duty of the state to protect the monuments and places of public importance. మనకి ఏవైతే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయో, మనకి చాలా ఉన్నాయి హిస్టారికల్ మాన్యుమెంట్స్. చాలా టెంపుల్స్ ఉన్నాయి, చోళా టెంపుల్స్ ఉన్నాయి, మనకి జంటర్ మంతర్ ఉంది, అజంతా ఎర్రోలా కేవ్స్ ఉన్నాయి, చార్మినార్ ఉంది. ఇలాంటి మాన్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, రైట్, రోడ్స్ కానివ్వండి, హైవేలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 49 చెప్తుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు డూ సో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 says the state shall takes in separating the executive and judiciary functions. So this is an example of separation of powers theory. This is an example of separation of powers theory given by Montesquieu, who belong to France. సో ఆయన స్పిరిట్ ఆఫ్ లాస్ అనే ఒక పుస్తకంలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్డ్గా. సో దాంట్లో సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ అని చెప్పేసి ఆర్టికల్ 50 చెప్తుంది. వీ హ్యావ్ ఎ లాస్ట్ ఆర్టికల్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దట్ ఈస్ యువర్ ఆర్టికల్ 51 of the Indian Constitution. It says that it is a duty of the state, to follow international norms, international treaties, right, and follow all international rules and regulations. Vasudhaika Kutumbakam అని అంటుంది కదా. సో వి బిలీవ్ ఇన్ వసుధైక కుటుంబకం. సో ఆర్టికల్ 51 says the state shall take steps in following the international norms and treaties. రామ్సార్ కన్వెన్షన్ కానీ, మినిమాటా కన్వెన్షన్ కానీ, చాలా కన్వెన్షన్స్ ఇలా ఉన్నాయి, అవన్నీ కూడాను ఫాలో అవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 51 చెప్తుంది. సో ఇది ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 36 to 51 పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి పాలిటీ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో టాపిక్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.